కాకతీయుల కీర్తి నిలిచిన క్షేత్రమిది, భద్రకాళి సమేత వీరభద్రుని దివ్య స్థలమిది. కొత్తకొండ కొండపై వెలసిన కరుణామయుడా, కరుణించి వరుణధారలు కురిపించవయ్యా. కొత్తకొండ వీరభద్ర కాపాడవయ్యా, కరుణా కటాక్షంతో వర్షాలు కురిపించవయ్యా. భక్తుల నమ్మకానికి నిలువెత్తు సాక్షివయ్యా, తెలంగాణ తల్లిని సస్యశ్యామలంగా చేయవయ్యా. హర హర మహదేవ జయ జయ వీరభద్ర, భద్రకాళి సమేత కొత్తకొండ వీరభద్ర స్వామికి జై. భద్రకాళి సమేత శ్రీ కొత్తకొండ వీరభద్ర స్వామి మహిమత్వము, మహిమగల దేవుడు. ఈ ప్రాంత ప్రజలందరికీ విశ్వాసం కలిగినటువంటి భగవంతుడు. ఇక్కడ వరుణయాగం చేయడం ద్వారా ఈ ప్రాంతం అంతా సమృద్ధి వర్షాలతో, పాడి పంటలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అందరం కూడా కలిసి ఈరోజు 108 కలశాలతో అభిషేకం చేయడము, అదేవిధంగా యజ్ఞం చేయడము, తద్వారా భగవంతుణ్ణి ఈరోజు ఉన్నటువంటి ఎలినినో పరిస్థితుల్లో ఒకవైపు వర్షాలు పడాయని శాస్త్రవేత్తలు చెప్తున్నా, ఈ సమాజం భగవంతుని మీద విశ్వాసం ఉన్న దృష్ట్యా యావత్ తెలంగాణలో కూడా అన్ని ప్రముఖ దేవాలయాల్లో వర్ణయాగాలు, ఇతరత్ర పూజలు జరుగుతూ ఉన్నాయి. నేను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా హైదరాబాద్లో జరిగే బోనాల సందర్భంగా కూడా ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ రోజు కూడా వర్షాలు సమృద్ధిగా పడాలని కోరుతున్నాం. అందులో భాగంగా ఈరోజు మహిమత్వమైనటువంటి కాకతీయుల కాలం నాటి భద్రకాళి సమేత కొత్తకొండ వీరభద్ర స్వామి ఆలయంలో ఇక్కడ మరి వర్ణయాగం చేసి ఆ భగవంతుని వేడుకుంటా ఉన్నాం. మా ప్రాంతం అంతా కూడా, తెలంగాణ రాష్ట్రం అంతా కూడా, దేశమంతా కూడా సమృద్ధి వర్షాలతోటి, పాడి పంటలతోటి, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తున్నాం.